హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ఎమ్మి రెసిపీస్. ఈరోజు నేను కప్ కేక్ చేస్తున్నానండి. ఎంత స్మూత్గా స్పాంజ్ లాగా ఉందంటే చేసేది కూడా అంత తక్కువ టైంలో అయిపోతుంది చేయడము. ఎంత టెక్స్చర్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను నేను చూపించే విధంగా చేసుకుంటే గన ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూడండి ఎంత మెత్తగా ఉంది కదా. ఈ కప్ కేకులు ఓవెన్లో చేశానండి. మిగతా బ్యాటర్ వచ్చేసి మీకు చూపించడం కోసం కుక్కర్లో చేస్తున్నాను. ఇప్పుడు చేసే విధానము, ఇక్కడ వచ్చేసి ఒక బౌల్లోకి 2 గుడ్లు కొట్టేసుకోవాలి. ఫస్ట్ ఇలా కొట్టుకున్నాక ఎగ్ బీటర్ ఉంటుంది కదండి, దాంతో కరెక్ట్గా 1 మినిట్ బీట్ చేసుకోవాలన్నమాట. బాగా ప్లఫీగా రావాలి. ఇలాగంతా బీట్ చేసుకున్నాక నేను చూపిస్తున్న విధంగా అర్ధ కప్పు చక్కెర వేసుకోవాలి ఇందులోకే. ఇది కూడా బాగా బీట్ చేసుకోవాలండి 1 మినిట్. ఒకవేళ ఇలాంటిది హ్యాండ్ బ్లెండర్ లేదనుకోండి, మీరు మిక్సీకైనా వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి 1/4 కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను. సన్ఫ్లవర్ ఆయిల్ కానీ రైస్ బ్రాన్ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. గ్రౌండ్ నట్ ఆయిల్ మాత్రం వాడకూడదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి అది కూడా బీట్ చేసుకున్నాక పైనాపిల్ ఎసెన్స్ వేసుకుంటున్నాను ఈసారి. మొన్న వెనీలా ఫ్లేవర్ చేశాను కదా, చాలా బాగా వచ్చింది అది. ఇప్పుడు నెక్స్ట్ పైనాపిల్, ప్లెయిన్ కేక్ కదా చాలా బాగుంటుంది ఇది కూడా. ఈ పైనాపిల్ ఫ్లేవర్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇది కూడా బాగా బీట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అంతా అయిపోయినాక ఇప్పుడు మైదా పిండి అనమాట. నాకు చిన్న బౌల్లో తిరగడం లేదని చెప్పేసి పెద్ద బౌల్కు ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇలాగ 1 కప్పు మైదా పౌడర్ వేసుకొని బాగా జల్లించుకోవాలి. ఇందులోకే బేకింగ్ పౌడర్ వేసుకొని, అది వచ్చేసి 1 టీ స్పూన్ అనమాట, అంతే చాలు. ఇది బాగా జల్లించేసుకున్నాక మనం ఏ కేక్ చేస్తున్నా కూడా ఇలా పిండిని జల్లించుకోవడం చాలా మంచిదండి. లమ్స్ లేకుండా బాగా ఈజీ చేసుకోవచ్చు అనమాట. సాఫ్ట్గా వస్తుంది పిండి బ్యాటర్ అనేది. ఇలాగంతా కలుపుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఒక 3 టీ స్పూన్లంతా పాలు పోసుకుంటున్నాను. రూమ్ టెంపరేచర్ ఉండాలి. ఇవి వేడిగా ఉండకూడదు, మరీ చల్లగాను ఉండకూడదు. ఇలాగంతా ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ని. ఇలా చేసుకున్నాక వెంటనే మనము కేక్ మౌల్డ్స్లోకి వేసుకోవాలి. నేను ఇక్కడ కప్ కేక్స్ది మోల్డ్ తీసుకున్నాను. దానికి బటర్ అప్లై చేసుకొని ఇలా పేపర్ కప్స్ తీసుకొని దాంట్లో పెట్టేసుకున్నాక బ్యాటర్ వేసుకోవడమేనండి. ఇలా పేపర్ కప్స్ పెట్టుకున్నాక మనం ఇందాక కలుపుకున్న బ్యాటర్ని అర్ధం క్వాంటిటీ వేసుకోవాలి. అంటే కప్పులకు అర్ధం వచ్చే వరకు. ఫుల్ వేసినామనుకోండి, మనం బేక్ చేసేటప్పుడు అది పొంగిపోయి అంతా పక్కకు పోతుంది అనమాట. ఇలా అర్ధ కప్పులు నింపుకుంటే చాలు, పర్ఫెక్ట్గా పైదాకా వస్తుంది పొంగుతూ. ఇలాగ బ్యాటర్ అంతా కప్స్లోకి వేసుకున్నాక ఒకసారి గట్టిగా ట్యాప్ చేసి ట్రేని ఆవెన్లో పెట్టేసుకోవడమేనండి. నా ఆవెన్ కెపాసిటీ వచ్చేసి ప్రీ హీట్ 4 మినిట్స్ చేశాను. 3 మినిట్స్ బేక్ చేశాను. ఒకసారి టూత్పిక్ గుచ్చి తెగిన ఏం స్టిక్ కాకోకుండా తెగిన పర్ఫెక్ట్గా బేక్ అయినట్లు అనమాట. చూడండి తీస్తున్నా కదా ఎంత స్మూత్గా ఎక్కడే కానీ అంటుకోకుండా బాగా బేక్ అయింది కదా. ఇందులోకి ఏవి డ్రై నట్స్ కానీ చెర్రీ ఫ్రూట్ కానీ ఏది వేయలేదు. టూటీ ఫ్రూటీ అలాంటివి ప్లెయిన్ కేక్ చేస్తున్నాను. పైనాపిల్ ఎసెన్స్ వేసి చాలా బాగుంది. చూడండి ఎంత స్మూత్ వచ్చింది కదా బాగా. మీ దగ్గర ఈ కప్ కేక్ మోడ్ లేదనుకోండి, చిన్న చిన్న కప్పు గిన్నెలో పెట్టేసుకొని ఒక పెద్ద ప్లేట్లో పెట్టుకొని కూడా కుక్కర్లో పెట్టుకోవచ్చు. చూపిస్తున్నాడు ఎంత స్మూత్గా స్పాంజీ లాగా వచ్చింది కదండి. అసలు ఎంత మెత్తగా ఉందంటే, ఈ న్యూ ఇయర్కు మీరు చేసుకుంటారనుకుంటున్నాను. నెక్స్ట్ మిగతా బ్యాటర్ వచ్చేసి ఇలా టిన్లోకి వేసుకుంటున్నాను. కుక్కర్లో పెట్టి చూపించాలి కదా అనేసి. ఇక్కడ ఆల్రెడీ ప్రీహీట్ చేశానండి కుక్కర్ని. ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టేసి నేను 6 ఇంచ్ టిన్ తీసుకుంటున్నాను. అలాగే మూత పెట్టేటప్పుడు గ్యాస్కెట్ పెట్టుకోకుండా, విజిల్ పెట్టుకోకుండా ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసామంటే గిన టూత్పిక్కు ఏమాత్రం తగులుకోకుండా వచ్చేస్తుంది. నీట్గా కుక్ అవుతుంది అనమాట కేక్ అనేది. కేక్ ఎప్పుడు చల్లారాకే డిమోల్డ్ చేయాలండి. ఇలా చేసుకున్నాక నేను కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత మెత్తగా ఉంది కదా, బాగా స్పాంజ్ లాగా పైనాపిల్ ఫ్లేవర్తో చాలా బాగుందండి. మొన్న క్రిస్మస్కి ప్లమ్ కేక్ డ్రై నట్స్ వేసి చేసా అనేసి ఈరోజు పైనాపిల్ ఎసెన్స్ వేసి ప్లెయిన్ కేక్ స్పాంజ్ కేక్ చేస్తున్నానండి. ఈ వీడియో గిన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో వస్తూ ఉంటాను. ఈ న్యూ ఇయర్కి నేను చూపించిన విధంగా ఇంట్లోనే చేసేసుకుంటే ఇంకా బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. ఓవెన్ కూడా అవసరం లేదు. ఇలా కుక్కర్లో పెట్టేసుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.